సీతమ్మ తల్లి యొక్క మనస్తత్వం గురించి ఆలోచన చేద్దాం. సీతమ్మ తల్లి ఊరికే ఏం చెప్తే అది చేసే ఆవిడ కాదండి. తనకి ఏమి కావాలో గట్టిగా అడిగి సాధించుకునే వ్యక్తిత్వం కలిగినది. ధర్మం అంటే ధర్మము అనేటట్టుగా నిలబడేది. ఎక్కడో మీకు కొన్ని ప్రస్తావనలు చేస్తే చాలా విశేషంగా ఉంటాయి. సీతమ్మ తల్లికి రాముడు చెప్పాడు, నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను. శిక్ష ఎవరికి? రాముడికి. సీతమ్మ తల్లి ఏమన్నది? నేను కూడా వస్తా. రాముడు ఏమంటాడు? రావద్దు సీత, అక్కడ చాలా భయంకరమైన మృగాలు, రాక్షసులు, భూతాలు అవన్నీ ఉంటాయి. రోడ్ల మార్గంలో ముళ్ళులు, అవన్నీ చాలా భయంకరమైన అరణ్యము, రాకూడదు. సీతమ్మ తల్లి అంటది, నీకు భయం అయితే నువ్వు వెనకాల నడువు, నేను ముందు నడుస్తా. అందుకు ముందర నడిచారు అని అంటది సీతమ్మ తల్లి. దాని తర్వాత ఏమంటది? నేను నీతోటి రావాల్సినదే. రాముడు అంటారు, రావద్దు, నాకు శిక్ష నేను అనుభవిస్తా.